హాయ్ హలో నమస్తే, నేను మీ మనీ. నేను వచ్చేసిన సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో. ఈరోజు మనం తెలుసుకుందాము దలైలామా గారి గురించి. దలైలామా అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఇది ఒక బౌద్ధ గురువు పదవి. టిబెటియన్ బుద్ధిజంకి చెందిన అత్యున్నతమైన స్థాయి ఆధ్యాత్మిక నాయకుడికి ఇచ్చే గౌరవమైనటువంటి పదవి. దలై పదం మంగోలియన్ భాషలో సముద్రం అనే అర్థం వస్తుంది. లామా అనేది గురువు అని అర్థం వస్తుంది. సముద్రమంత గొప్ప జ్ఞానమైనటువంటి గురువు అనబడే పదం వస్తుంది. అసలు దలైలామా ఎవరి అవతారం అనే దాని గురించి మనం తెలుసుకుందాం. బౌద్ధుల నమ్మకం ప్రకారం దలైలామా లామా అవలోకితేశ్వరుడి అవతారం. ఆయన పునర్జన్మ తర్వాత మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. మొదటి దలైలామా గారి గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాము. గెడున్ ద్రూపా అనే బౌద్ధ మత పండితుడు 1391 నుంచి 1474 మధ్య జీవించారు. ఇతడే మొదటి దలైలామా కింద ప్రకటించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాతే ఆయనను దలైలామా అనే పదవిని అధికారికంగా అందించారు. మొత్తం ఎంతమంది దలైలామాలు ఉన్నారో తెలుసుకుందాము. ఇప్పటి వరకు 14 మంది దలైలామాలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న దలైలామా 14వ దలైలామా. 14వ దలైలామా జీవిత కథ గురించి మనం తెలుసుకుందాం. ఆయన అసలు పేరు లహోమా దోండా. జననం జూలై 6, 1935. సుమారుగా 90 వయసు ఉండొచ్చు. అతను పుట్టింది టిబెట్లోని తక్సర్ అనే గ్రామంలో. చిన్న వయసులోనే ఆయన టిబెట్లోని ఒక బౌద్ధ భిక్షువు 13వ దలైలామా తిరిగి పుట్టారు అనే శుభ సంకేతాలు పొందారు. లహోమా దోండప్ను పరీక్షలు చేసి 1959లో అధికారికంగా 14వ దలైలామాగా గుర్తించారు. టిబెట్ చైనా సమస్య 1950లో చైనా టిబెట్ ను ఆక్రమించింది. అప్పటికి దలైలామాకు వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. చైనా కుట్రలు, హింస పెరిగిన తర్వాత 1959లో దలైలామా టిబెట్ నుంచి పారిపోయారు. ఆయన భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాలలో జీవించారు. గాంధేయవాదం అంటే దలైలామా ఎప్పటికీ అహింసా మార్గంలోనే నడిచారు. చైనా నుంచి స్వాతంత్రం కాదు, టిబెటియన్ ప్రజలకు న్యాయం, హక్కులు కావాలి అనే విధానం కోసం ఎంతో ప్రయత్నించారు. ప్రపంచ స్థాయి గుర్తింపు 1989లో దలైలామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆయన శాంతి సందేశం, ఆధ్యాత్మిక విలువలు, మానవ హక్కులకు పోరాటం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. దలైలామా అనేక పుస్తకాలని రచించారు. వాటిలో ప్రసిద్ధమైనటువంటివి ది ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్, ఫ్రీడమ్ ఇన్ ఎక్సెల్, ద యూనివర్స్ ఇన్ ఏ సింగిల్ ఆటమ్, టువర్డ్స్ ఏ ట్రూ కిన్షిప్ ఆఫ్ ఫెయిత్. భారతదేశం దలైలామాకు ప్రత్యేక ఆశ్రయ దేశంగా మారింది. అంటే ఇప్పుడు భారతదేశం గురించి అంటే దలైలామాకు ఉన్నటువంటి సంబంధాల గురించి మనం తెలుసుకున్నట్లయితే భారతదేశం దలైలామాకు ప్రత్యేకమైనటువంటి ఆశ్రయం అనేది మన దేశంలో కల్పించింది. ఆయన ధర్మశాలలో టిబెటియన్ ప్రభుత్వాన్ని శరణార్థ స్థితిలో నడుపుతూ ఉన్నారు. భారతదేశం ఆయన్ను మానవతా ప్రతిరూపంగా గౌరవిస్తూ ఉన్నారు. దలైలామా సందేశాలు అసలు ఏంటి అంటే, ఆనందం మన ఆత్మ స్థితిలోనే ఉంటుంది. ఇతరుల బాధను అర్థం చేసుకున్నప్పుడే నిజమైన శాంతి వస్తుంది. ధర్మం అనేది మతంతో కాదు, మనిషిగా మంచి చేయడమే ధర్మం అని దలైలామా గారు భావిస్తూ ఉంటారు. అతను బోధించే బోధనలు కూడా ఈ రిలేటెడ్ గానే ఉంటాయి. అయితే దలైలామా చెబుతున్న విషయం ఏమిటి అంటే, నా తర్వాత ఇంకో దలైలామా వస్తాడా వద్దా అన్నది ప్రజల ఇష్టం. అవసరం లేకపోతే దలైలామా వ్యవస్థ ముగించవచ్చు అని దలైలామా గారు అంటున్నారు. అసలు ఇప్పుడు సమస్య ఏంటి అంటే, చైనా ప్రభుత్వం దలైలామా వ్యవస్థను కొనసాగిస్తుందా లేదా అన్నది, తర్వాత చైనా ప్రభుత్వం తెలిపినటువంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. చైనా ఏమంటుంది అంటే, చైనా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెబుతుంది తదుపరి దలైలామాను తామే నియమిస్తాము అని. టిబెట్ చైనాకే చెందుతుంది, అందువల్లే దలైలామా ఎంపికపై అధికార హక్కు తమకే ఉంది అని చెబుతుంది. ఇది ఎందుకు వివాదాస్పదంగా అయ్యింది అంటే, బౌద్ధ మత సాంప్రదాయ ప్రకారం దలైలామా అనేది ఆధ్యాత్మిక పునర్జన్మ ద్వారా వస్తాడు. కానీ చైనా ప్రభుత్వం నియామకం అంటే రాజకీయ రంగంలో ప్రవేశం, బౌద్ధ మతం మీద నియంత్రణ అనే విమర్శలు వస్తున్నాయి. దలైలామా ఏమంటున్నారు అంటే, దలైలామా గతంలో చెప్పినవి నా తర్వాత దలైలామా అవసరం ఉంటే ప్రజలే నిర్ణయించాలి, అవసరం లేకపోతే ఈ వ్యవస్థ ముగిసిపోవచ్చు, నా పునర్జన్మ భారతదేశంలోనే ఉంటుంది అని కూడా ఆయన ఒక ప్రకటనని విడుదల చేశారు. ఇప్పుడు 2025 వస్తున్న వార్తలు, ఆయన శిష్యులు చెబుతున్నది ఏమంటే, దలైలామా తర్వాత పునర్జన్మకు బదులు దలైలామా వ్యవస్థ ముగిసే అవకాశం ఉంది
అని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే దలైలామా పునర్జన్మ భారతదేశంలో లేదా నేపాల్లో జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అంతర్జాతీయ స్పందన అమెరికా, యూరప్ దేశాలు దలైలామాకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి పరోక్షంగా టిబెటియన్ స్వేచ్ఛకు మద్దతు తెలియజేస్తుంది. భారత్ అధికారికంగా మద్దతు చెప్పలేదు, కానీ ధర్మశాలలో ఆశ్రయం ఇవ్వడం ద్వారా సహాయం చేస్తుంది.